యాదాద్రి భువనగిరి జిల్లా వార్త విషయానికి వస్తే చేనేతల రుణమాఫీ చేయాలంటూ నారాయణపురం మండలం పుట్టువాక గ్రామంలో ఆమరణ నిరాదీక్ష కూర్చున్నారు. చేనేత కార్మికులందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 20 కోట్ల పైగా చేనేత రుణాలు ఉన్నాయి, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జౌలి శాఖ అధికారులు మాత్రం తమ రుణాలు మాఫీ చేయట్లేదంటూ పెద్ద ఎత్తున కూడా ఆమరణ నిరాదీక్ష కూర్చున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 కోట్ల పైగా రుణాలు ఉన్నాయి. ఎన్నికల హామీలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి తమ జిల్లాకు వచ్చి చేనేతల రుణమాఫీ చేస్తారని మాటిచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా ఒక ప్రఖ్యాత మొదలు కాదు, ఒక అడుగు కూడా ముందుకు పోలేదు. తాముతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం, రుణాలు కట్టలేక అదేవిధంగా వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామంటూ కూడా చేనేత కార్మికులు ఈ విధంగా వాపోతున్నారు. ఇప్పటికే రంగమంతా కూడా దెబ్బతింది, ఉపాధి అంతా కూడా దెబ్బతింది. రుణాలను మాఫీ చేస్తే తమకంత ఉపశమనంగా ఉంటుందంటూ కూడా వాళ్ళ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చినటువంటి మాట నిలుపుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చేనేతల రుణమాఫీ చేయాలి, చేసేంత వరకు కూడా ఆమరణ దీక్ష విరమించలేదంటూ కూడా చేనేత కార్మికులు భీష్మించి కూర్చున్నారు. ఇక యాదాద్రి భువనగిరికి సంబంధించి మరొక వార్త, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వరుసగా 4 రోజులు కూడా రద్దీ నెలకొంటుంది. ప్రధానంగా చౌటుపల్లి మండలం పందకి టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్హెచ్ అధికారులు, టోల్ ప్లాజా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో తామంతా కూడా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాహనదారులు పెద్ద ఎత్తున కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ వస్తుందని తెలిసి కూడా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవడంతోనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయి వాహనాల రద్దీ నెలకొంటుందంటూ కూడా ప్రయాణికులు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డు, జనరల్ వార్డు, అదేవిధంగా చిన్నపిల్లల వార్డును ఆకస్మికంగా కూడా తనిఖీ చేయడం జరిగింది. కలెక్టర్ వచ్చినటువంటి సమయంలో దాదాపు 20 మంది ఉద్యోగులు అక్కడ విధులు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా మెమోలు జారీ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్ నెంబర్ 143 వద్ద ఆగి ఉన్న లారీ వద్దకు వచ్చి కారు అతివేగంతో ఢీకొట్టడంతో నడుస్తున్నటువంటి 2 వ్యక్తులకు కూడా తీవ్ర గాయాలైనని చెప్పారు. దాంతో పాటుగా ఆ యాక్సిడెంట్ అయిన క్రమంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీ వద్దకు వచ్చేసి ఒక యాక్టివా ఢీకొట్టడంతో వచ్చేసి ఆ యాక్టివా నడుపుతున్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలై వాళ్ళ హాస్పిటల్కు తరలించారని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటనే విషయం కూడా చేపట్టే పనిలో ఉన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. మరో వార్త చూసుకున్నట్లయితే శంషాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఊబర్ క్యాబ్ వాహనం చెట్టుకు గుట్టడంతో 2 వ్యక్తులు వచ్చేసి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఊబర్ క్యాబ్లో ప్రయాణిస్తున్నటువంటి తేజస్వని అతని యొక్క తల్లి గణపతమ్మ ఇద్దరు కలిసి అతని భర్త విదేశాల్లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళి పంపించి తిరుగు ప్రయాణం వస్తున్న సమయంలో ఊబర్ క్యాబ్ డ్రైవర్ చెట్టుకు గుట్టడంతో బలమైన గాయాలు జరిగాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. తేజస్వని 5 నెలల గర్భవతి అయిన వ్యక్తికి కావచ్చు, దాంతోపాటుగా తల్లి గణపతమ్మ కూడా బలమైన గాయాలు జరిగాయని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్లకు ఫిర్యాదు చేయడంతో పాటు అంబులెన్స్కు ఫిర్యాదు చేస్తే 45 నిమిషాల తర్వాత అక్కడికి రావడంతో వాళ్ళ తీవ్ర దెబ్బలతో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకెళ్లి హాస్పిటల్లో తరలించి చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్లాస్టిక్ గోడంలో రీసైకిల్ చేస్తున్నటువంటి ఒక ప్లాస్టిక్ గోడంలో వచ్చేసి అగ్ని ప్రమాదం జరగడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తున్నటువంటి ఒక గోడంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎక్కువగా భారీగా వ్యాపించడంతో దట్టమైన పొగలతో పాటుగా వచ్చేసి నల్లటమైన పొగలు వ్యాపించి స్థానికంగా ఉన్నట్టు ప్రజలు కావచ్చు కాలి వాళ్ళందరూ కూడా తీవ్రమైన శ్వాస కూడా ఇబ్బంది పడ్డట్టుగా చెప్తున్నారు. దాంతోపాటుగా వ్యాపించడంతో పాటుగా హైటెన్షన్ వైరు వచ్చి సంబంధించినటువంటి వైర్ తెగి దాని మీద పడడంతో పాటు ప్రమాదం అనేది ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు ఒకవైపు అగ్నిమాపక సిబ్బందికి మరోవైపు పోలీసులకు కూడా వివరాలు అందించి కాల్ చేయడంతో స్థానిక ఘటన స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈ నెల 16వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న మాట్లాడారు. జిల్లాను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటికి కూడా నయా పైసా కూడా జిల్లా అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని, అలాగే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నయా పైసా ఖర్చు చేయకుండా ప్రారంభోత్సవానికి సీఎం స్థాయిలో రేవంత్ రెడ్డి రావడం పట్ల జోగు రామన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఇప్పటికి కూడా
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, జిల్లా రైతుల పట్ల, జిల్లా ప్రజల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. జిల్లా సమస్యలను ఏమాత్రం పట్టించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుంటామని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సోయా పంట కొనుగోలు విషయంలో సరైన నిర్ణయం తీసుకొని వెంటనే రైతాంగానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా జోగురామన్న డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న సమక్షంలో జైనత్ మండలం ఉమ్రి కాపరి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జోగురామన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి పట్ల ఆకర్షితులై చాలామంది కార్యకర్తలు అలాగే యువకులు బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని, అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సందర్భంగా జోగురా జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ కోరుట్ల పట్టణానికి చెందినటువంటి పలు వార్డుల సంబంధించినటువంటి యువకులు కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలను వీడి ఇవాళ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి అభివృద్ధి చేయట్లేదనేటువంటి ఏకైక విధానంతో వారంతా కూడా ఇవాళ కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, ఈసారి కూడా కోరుట్ల అలాగే మిట్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకంతో ప్రజలంతా కూడా ఉన్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే అనేక మంది నిత్యం బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని సందర్భంగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. అయితే వివిధ వార్డులకు సంబంధించినటువంటి అనేక మంది యువకులు కాంగ్రెస్ పార్టీ విధానాలను నచ్చక ఆ పార్టీని వీడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరొక వార్త, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ వినూతనంగా ముందుకెళ్తున్నారు. ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులను నిలదీస్తూనే పనులు చేయిస్తూనే అలాగే ఇక నిరుపేదలకు, కార్మికులకు, ఆటో డ్రైవర్లకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికీ కోసము వారందరికీ తన సొంత నిధులతో, సొంత డబ్బులతోటి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందరికీ కూడా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఇన్సూరెన్స్ చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇక దీంతోపాటు ఇవాళ తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మిక రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రైవేటు లేబర్లందరికీ కూడా తాను ఉచితంగా ఇన్సూరెన్స్ బీమా చేపిస్తానంటూ ఈ సందర్భంగా మరొక తీర్మానం చేశారు. అందరికీ ఎట్లయితే ఓనర్స్ అసోసియేషన్ ఉంటుందో అలాగే ఇటు కార్మిక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసి తక్షణమే వారికి ఇటు బీమా కల్పిస్తాను, వారందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తానని ఈ సందర్భంగా సంజయ్ చెప్పారు. మరొక వార్త, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ జగిత్యాల పట్టణంలోని దరూరు రామాలయం వద్ద ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళలు పాల్గొని రంగవల్లులతో, రంగురంగులతో ముగ్గులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అందంగా అంటే ఇట్లా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేసినటువంటి వాటికి బహుమతులు ప్రదానం చేస్తూనే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు కూడా బహుమతులు ప్రదానం చేశారు. ఇందులో ప్రధానంగా అంటే ఈ బహుమతుల ప్రదానోత్సవానికి మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత ముఖ్య అతిథిగా హాజరై వారందరికీ కూడా బహుమతులు ప్రదానం చేశారు. అయితే మహిళల్లో ఉత్సాహం నింపేలా అలాగే స్పోర్టివ్నెస్ ఉండేలా ఈ ముగ్గులు అలాగే ఈ ఐక్యత దోహదపడుతుందని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడము సంతోషంగా ఉందని పలువురు మహిళలు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే, ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లో కాకుండా వేరే డివిజన్లో కలుపుతామని చెప్పేసి అసెంబ్లీ వేదికగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా 4 రోజుల నుంచి కూడా ఊర్కొండ మండల కేంద్రంలో
అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో కూడా రిలే దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ రోజు 4వ రోజు కావడంతో వాళ్ళు మోకాళ్ళ పైన కూడా అఖిలపక్షం నేతలంతా కూడా రిలే దీక్షలు కొనసాగించి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని, అంతేకాకుండా కల్వకుర్తిని జిల్లాగా కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా జరిగే వరకు కూడా రిలే దీక్షలను ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సంబద్ధత ప్రకటన చేసినటువంటి అనిరుద్ధ్ రెడ్డి వెంటనే బేషరతుగా కూడా చేసినటువంటి ప్రకటనను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కూడా కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించాలి, ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని చెప్పేసి కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఊర్కొండ మండల కేంద్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో చందాయిపల్లి వెళ్ళేటువంటి రోడ్డు, డంపింగ్ యార్డుకు వెళ్ళేటువంటి 2వ వార్డులో ఉన్నటువంటి రోడ్డు కొంతమంది ఆక్రమణకు గురి చేయడంతో రోడ్డు అంతా కూడా సైజు తగ్గడంతో అక్కడ రహదారి అంతా కూడా చాలా ఇరుకుగా ఏర్పడింది. అటువైపు వెళ్ళేవారు వచ్చే వాళ్ళకు కూడా పూర్తి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని రోజుల నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆక్రమణకు గురి అయినటువంటి రోడ్డును వెంటనే దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ఎన్నిసార్లు వేడుకున్నా కానీ ఎవరు పట్టించుకోవటం లేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు డంపింగ్ యార్డుకు వెళ్తున్నటువంటి మున్సిపల్ అయితే వాహనాలు ఉన్నాయో ఆ క్రమంలో అటువైపు వస్తున్నటువంటి ఎద్దుల బండి పై ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ రహదారి పైన వెళ్లే వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకొని వెంటనే ఆ రహదారి ఎవరైతే అన్యాక్రాంతం చేశారో ఆక్రమణ చేశారో వాళ్ళ నుంచి విముక్తి కలిగించి ఆ రోడ్డును యథావిధిగా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్, ఆమన్గల్ మున్సిపల్ పలు వార్డులలో కూడా ఆశావాహులు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుర్తిలో 22 వార్డులు, నాగర్ కర్నూలులో 24 వార్డులు, కొల్లాపూర్లో 19 వార్డులు, ఆమన్గల్లో 15 వార్డులు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఆశావాహులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇప్పటికే అంతర్గత సర్వేలు కూడా చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. రిజర్వేషన్లు ఎప్పుడు అవుతాయా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క వార్డుల వారీగా కూడా ఓటర్లు ఎన్ని ఉన్నాయి, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతర్గత సర్వేలు చేయించుకొని దానికి తగ్గట్టుగా కూడా ప్రచారంలోకి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా గెలవాలనే దానిపైన కూడా వాళ్ళు ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి ఇటు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, ఆమన్గల్లో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలోని తన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన తర్వాత తన సిఫార్సు మేరకు మంజూరైనటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మందికి మంజూరైనటువంటి 5.5 లక్షల రూపాయల చెక్కులను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అందజేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నటువంటి ఎంపీ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్తో పాటు మాజీ కార్పొరేటర్ తోట రామారావు, వివిధ మండలాల నుంచి తరలించి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇల్లందు మండలం మామిడిగూడెం గ్రామ పంచాయతీలో అధికార పార్టీకి రాజీనామా చేసినటువంటి 100 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దినిగల రాజేందర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకున్నారు. సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించినటువంటి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని హామీ ఇచ్చారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కోశాధికారి జ్యోతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమెకు కండువా కప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతో పాటు మరికొంతమంది కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హయాంలోనే జరిగిందని, భవిష్యత్తులో కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తామని జ్యోతి తెలిపారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్తో పాటు వికారాబాద్ పట్టణ నాయకులు హాజరయ్యారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల కాలంలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ గెలుపు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని 19వ వార్డు రామయ్యగూడలో మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వృద్ధులు, మహిళలు, యువతను కలుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇక అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, అవి అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మాత్రం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. వాతావరణ అధికారులు రానున్న 5 రోజుల పాటు కూడా తెలంగాణలో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ఉత్తర తెలంగాణలో ఇప్పటికే కొన్ని జిల్లాలో మాత్రం అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాలో మాత్రం ఇప్పటికే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఇటు పశ్చిమ దిశగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లాలో కూడా సింగిల్ డిజిట్గా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో మన రానున్న 5 రోజుల పాటు కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరించారు. జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరలేపారని బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, దేవిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను గాలి కొద్దిలేసి జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రజల డిమాండ్ మేరకే గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి 33 జిల్లాలు ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేశారని ప్రధానంగా గుర్తు చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు, అది వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా అయితే వాళ్ళు డిమాండ్ చేశారు. ఏదైతే జిల్లాల పునర్విభజన అంశాన్ని రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రధానంగా హెచ్చరించారు. చికెన్ ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి. డిసెంబర్ నుంచి క్రమక్రమంగా పెరుగుతూ దాదాపు 300 రూపాయల వరకు చేరిపోయింది. దీంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లోని మాంసం దుకాణాలు వెలవెలబోతున్నాయి. పండగ పూట కూడా చికెన్ తినేందుకు అవకాశం లేకుండా పోయిందని పేద మధ్యతరగతి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు.